అన్నకి చాలా కోపం. కొట్టడమే ఇంకా ఆడి ఏం చూడకుండా. అలాంటి వారికి గారాల కూతురుందండి. ఆ చెల్లికి తెలియని వయసులో స్కూల్ లైఫ్లో తెలియదు కదండి, తెలిసిన లైఫ్లో పాపం తెలియదు ఏ మనుషులు ఎలా ఉంటారో ఏంటో. అలాంటి టైంలో ఈయన కొంచెం ముక్కోపి కనుక అందరిని ఎదిరిస్తాడు కనుక ఈ మారిన తర్వాత కూడా ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు ఇంకా కోపం తగ్గించుకుంటూ కొనసాగిస్తున్నాను కనుక 5 వాళ్ళందరూ పగబెట్టేశారంట. వీడి పొగరు ఎలాగనసాలి వీడి ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఆయన ప్రేమించే కూతురు ఉంది, ఆ కూతురు మీద కన్నేశారు. 5 వాళ్ళే, పక్కింటి వాళ్ళే. అందరూ నిద్రపోయారు. సాయంత్రం 8:30, 9 అవుద్ది. ఆ 8:30, 9 అయినప్పుడు బాగా వినండి, చిన్న కుక్క పిల్లని పెంచుకుంటున్నారట. ఆ కుక్క పిల్ల ఇలా గడప దాటి బయటకు వచ్చేసింది. ఈ కుక్క పిల్లని తీసుకురావడానికి ఈ చెల్లి బయటకు వచ్చింది. పక్కనే గుంట నక్కల్లా కాసి కూర్చున్నారు కదండి, వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలని. ఆ పక్కన ఉంటున్న మిగిలిన ఆడవాళ్ళు, అరే బుజ్జి వెళ్ళరా అమ్మ, చిన్ని సరే వెళ్ళరా అనగానే ఈ అత్తయ్య అని వెళ్ళింది. ఏమి లేదమ్మా ఒకసారి వెళ్ళరా మాట్లాడదాం, ఫోన్ చేసావా, ఏం కూర ఏంటి అని ఇలా కుశల ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్ళిన వెంటనే డోర్ వేసేసారు. ఆ కుక్క పిల్ల అరుస్తూ పోయింది. బాబాయ్దే కుక్క అరుస్తుందని బయటకు వచ్చేసరికి ఈ బయటకు వచ్చే సమయానికి దొంగ మొక్క చూడండి, ఈదులో ఉన్న 4-5 దొంగ మొక్కలను ఇంకా అందరిని పిలిచేసి వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ పిల్ల మా పిల్లోడితో తప్పు చేయడానికి వచ్చింది అన్నారు. ఏమైపోతారండి ఆ పేద కుటుంబం? అసలే వీళ్ళ నాన్న కోపం, అసలే పడదు వీళ్ళ నాన్నకి. ఇదిగో మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిందే మా కుర్ర దగ్గరికి. అందరూ చూస్తున్నారు, ఈదులో వాళ్ళందరూ అందరూ అలా కొల్లి పెద్దగా చూస్తున్నారు. అందరూ చూస్తున్నప్పుడు ఏమంటాడు? చిన్నపిల్ల 8:30, 9 చదువుతుంది, ఏమనలేడు. అందరి ముందు కొట్టలేడు. వెంటనే అంటున్నారట, పెళ్లి చేసండి, నేను ఆలోచన చేయకండి, పెళ్లి చేసండి. వచ్చారు కదా ఈ సాక్షులు, దొంగ సాక్షులు. ఈ దొంగ సాక్షులు పెళ్లి చేసండి, ఆపకండి, పెళ్లి 9 తర్వాత పిల్లకి పెళ్ళి ఏంటండి? ఇది స్కెచ్లో ఉన్నారు. మీ అమ్మాయికి ఇదిగో పెళ్లి చేసేయండి, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి అంటే ఓ మాట అడిగాడు. ఆయనకు ఆలోచన చూడండి, వాక్యంలోకి వచ్చాడు అప్పుడప్పుడే. పాతోడైతే నరికి పడద్దు ఒకరిని. ఇప్పుడు మాట అన్నాడు, సరే ఏం జరిగిందో నాకు పూర్తిగా అర్థమవుతుంది కానీ పాపను మాట అడుగుతాను, అందరిలో ఇలా మాట్లాడకండి, రామ్మ లోపలికి వెళ్ళిపోదాం తీసుకో. పాపకి ఆ నాన్న కోపం వెళ్ళాడు తెలిసి చంపేస్తాడు అని వణికిపోతుంది. గజ నాకేం తెల్దా నాన్న, నాకేం తెల్లమ్మా. ఆ టెన్షన్లో ఏం చెప్పాలో చెల్లికి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో వాళ్ళ నాన్న ఏం ఆలోచించలేదు, అలా వదిలేశాడు. కొన్ని రోజులకి అమ్మాయి చెప్పింది ఏం జరిగిందంటే, కుక్క పిల్ల వెళ్ళిందని వెళ్ళానమ్మా, ఈ లోపల అత్త పిలిచిందని పక్కకి వెళ్ళాను, డోర్ వేస్తారు, ఏం జరిగిందని తెలియదు, పెద్ద పెద్ద కేకలు వేస్తారు, ఈ లోపల మీరు వచ్చారు. నేను రివర్స్ అడుగుతాను, చెప్పండి, ఆడపిల్ల ఇంటికి మొగోడు వెళ్తే కేకలు వేస్తారా, మొగోడు ఇంటికి ఆడపిల్ల వెళ్తే కేకలు వేస్తారండి? నా మాట పోలీసు కనుక లాజిక్ చెప్తున్నాను, అర్థమవుతుందా? అంటే ఇలా కావాలని ఇరికించే పని చేశారు, పోగేశారు. ఆ పిల్లని పెట్టారు, వదిలేశాడు. కుర్రగోడు ఇక్కడ ఉంటారు కండి, కుర్ర ఎదవ. ఆ ఎదవ దారంట అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే నా పిల్లం రా అనేవాడట, మా ఆవిడరా అనేవాడట. స్కూల్కి వెళ్తుంటే బస్సు వెనకాలే వెళ్ళడం, స్కూల్కి వెళ్తుంటే వెనకాలే ఫాలో అవ్వడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే అమ్మాయి ఏడ్చుకుంటే ఇంటికి రావడం. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఎలాగో ఉంటుందని అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతే కుర్రోడీడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి కూడా చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న మామీళ్ళు అందరూ చెప్పారు, కుర్రోడు ఇక్కడ కూడా తిరుగుతున్నాడంటే నాన్న ఒక మాట అన్నాడు, ఏం జరిగిందో ఆ వయసులో విషయాలు మనకు అర్థమవు కానీ ఒకవేళ అది అలా తిరగనియండి అండి, ఏమనకండి, నేను పాత మనిషిని అయితే ఇప్పటికీ చక్క పెట్టేద్దును, కానీ ఏమనకండి అని తిరగనియండి. ఒకవేళ మన పిల్లగాని వాడేపు చూసి ఆడుతో మాట్లాడాలని ఊహుంటే వదిలేయండి, ఆపకండి. ఆ రోజే నా కూతురు చచ్చిపోయింది. ఒకవేళ నా కూతురు చూడట్లేదా, నా కూతురు వాడిని అస్సలు పట్టించుకోవట్లేదా, అలాంటి కుక్కలో 100 తిరిగినా నో ప్రాబ్లం, నా కూతురికి ఏం కదా అలా ఉంటాయంట. ఎలా ఉండేవాడు ఎలా మారాడండి. మరో మాట చెప్పనా, తర్వాత అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వస్తున్నాడు.
అప్పుడు ఈ భీమవరం సైడ్ ఇటు సైడ్ మీటింగ్లు జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రకాశ్ అన్న ఫస్ట్ మెసేజ్ చెప్పారు చూసారా, ప్రకాశ్ అన్న, మోజెస్ అన్న, సంతోష్ అన్న వీళ్ళందరూ ఉంటారు అటు సైడ్, ఈ నరసాపురం శ్రీని గారు. ఇదంతా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈయన అప్పుడప్పుడు మీటింగ్స్కి వచ్చి ఏదో నాకు తెలియని ఆప్యాయత, అక్క భోజనం చేశారా అన్న, భోజనం చేశారని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని. ఆ ఒక్క మాటకి ఎన్ని కిలోమీటర్లు ఉన్న ఆటో వేసుకుని కుటుంబంతో వచ్చేవారండి. ఏలూరు వెళ్తే ఏలూరు వచ్చేసేవారు, ఇటేపు వెళ్తే ఇటేటు వచ్చేవారు, కైకులూరు వెళ్తే కైకులూరు వచ్చేవారు, భీమవరం వెళ్తే భీమవరం, పాలకొల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. వెళ్ళిపోయే టయానికి నా కారు దగ్గరకు వచ్చి తమ్ముడు అనేవారు, అన్న భోజనం చేశారంటే చాలు. ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు ఉపదేశం విని. ఒకరోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. మళ్ళీ అయ్యే గొడవలు, బాధపడిపోయారు, ఏం అనలేరు, సొంతూరు వదిలి వెళ్ళలేరు. ఒకరోజు మన మీటింగ్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది జనం ఉన్నారు, ఎందరో జనం ఉన్నారు. ఏమైందని జనాలు తప్పించుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఎవడైతే నిందేశాడో, ఎవడైతే ఎంత ఏడిపిస్తున్నాడో, ఎవరు కుటుంబీకుల పిల్లోడైతే ఎంతని ఏడిపించాడో ఆడిని ఇలా మీటింగ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, 2 ముక్కలయ్యి చచ్చిపోయాడు. చూసారా? ఈయన సాత్వికత ఎదుటోడిని ఏం చేసిందో తెలుసా? చెప్పండి. అదుపు చేసింది, అడ్డు లేకుండా తొలగించేసింది. ఎలా మారతారు కోపిస్తులంటే, ఒక దైవజనుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు గనకే ఆ ఊరు ఏం చెప్పుకుందో చెప్పనా? అప్పటి వరకు దొంగలన్న ఆ ఊరు వాళ్ళ జోలికి వెళ్ళకండ్రా బాబు, వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు రా బాబు అని వాళ్ళే సాక్ష్యం చెప్పాడు.